దేవుడు మా ఇరువురిని ప్రేమించి బహుమానం ఇచ్చినటువంటి కుమారుని బట్టి కుమార్తెను బట్టి స్తోత్రం. వారికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మరి సునీల్ రెడ్డి, సుధారాణి మరి ఇరువురిని ప్రేమించి బహుమానంగా మరి ఇద్దరు కుమారులను కుమార్తెను బహుమానం ఇచ్చాడు. కుమారుడు జీవన్ రెడ్డి, తేజ, తర్వాత పాల్ జీవన్ రెడ్డి. మరి మూడో చిన్న కుమారుడు ఈ దినాన ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేయాలని మరి ఆలోచన దేవుడిచ్చినప్పుడు మరి ఒక దగ్గర సరిగ్గా ఉండట్లేదు. ఇది నన్ను ప్రార్థన చేస్తే ఆ పరుగులు తీయటం అవన్నీ మానేస్తాడని ప్రార్థన చేస్తున్నాం. అక్షరాభ్యాసం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మైసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి నీ దాసుని దాసురాలని ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చి రక్షణ దినం నుండి కాపాడుతున్నందుకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి బహుమానం ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు. కుమారుని బట్టి స్తోత్రం, కుమార్తెను బట్టి స్తోత్రం. బిడ్డలను ప్రేమించి ఇచ్చిన గర్భఫలాలను బట్టి వందనాలు. కుమారుని సుధన జ్ఞాపనం చేసుకుని బహుమానం ఇచ్చిన భుజనాన్ని బట్టి, తేజను బట్టి, చిన్నాన్ని బట్టి నీకు స్తోత్రం. కుమారులు ఎంతవరకు పెంచి పెద్ద చేసి ఆరోగ్యం, క్షేమం, కాపుదలిచ్చి నీ కృపాక్షేమములిచ్చి భద్రపరిచి కాచి కాపాడుచున్నందుకు స్తోత్రం. చేసిన మేలులన్నిటి కొరకు, ఉపకారాల కొరకు, కాపుదల కొరకు, క్షేమం కొరకు స్తోత్రం. చిన్నతనం నుండి కూడా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచి హెచ్చించే బిడ్డలుగా చేసినందుకు మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ కుమారుని ప్రభా ఈ దినం ప్రత్యేకంగా నీ నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రతిష్ఠిస్తూ అక్షర అభ్యాసం చేయొచ్చు ప్రభా. మీరే జ్ఞానమందు, వయసునందు, మనుషుల దయందు, దేవుని దయందు పెంచి పెద్ద చేసి గొప్ప ప్రయోజకుడిని చేసి చిన్నతనం నుండి కూడా మీ యందు భయభక్తులే కలిగి నీ బిడ్డలందరికీ కూడా నేను స్తుతించి గణపరిచి మహింపరిచే జ్ఞాన వివేకాలు, తెలివితేటలు అనుగ్రహింపచేసి మీకే ఘనతా మహిమలు తెచ్చుకోమని ప్రభువా. యెహోవా యందు భయము కలిగిండటే జ్ఞానమునకు మూలమంటున్నావు. అలాంటి జ్ఞానము బిడ్డలకి అనుగ్రహింపచేసి దీవించి ఆస్వాదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. జ్ఞానమందు, వయసునందు, మనుషులందు దేవుని దాన్ని పెంచి పెద్ద చేసి మీ నామనకే ఘనత మహిమలు తెచ్చుకుంటారని నాయన కుమారుని సుధని ఇచ్చినటువంటి ముగ్గును గర్భఫలాన్ని కూడా బహుగా దీవించి ఆశ్రయించండి. బిజినెస్లను దీవించండి, ఆశ్రయించండి. సమస్తాన్ని కూడా నూర్దంతులుగా, వేదంతులుగా దీవించి ఆశ్రదించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.